అందరికీ నా యొక్క వందనములు తెలియజేస్తున్నాను. యేసు ప్రభు శిలువలో పలికిన 5వ మాట, నేను దప్పిగొనుచున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరినట్లు నేను దప్పుగొనుచున్నానెను. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక. ఈ లోకంలో చూసుకుంటే మనకు చాలా రకాల దప్పికలు ఉన్నాయి. అవేంటంటే, ఒకటి పదవీ దాహము, పొరుగువాని సొమ్ము కోసం దాహము, ధనదాహం. అయితే యేసు ప్రభు వారికి ఉన్నటువంటి ఒకే ఒక దాహం ఏంటంటే ఆత్మల దాహం. అది దేవుడు లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను అన్నాడు. యేసు ప్రభు శిలువలో ఆ మాట ఎందుకు పలికాడంటే, ఆ లేఖనము నెరవేర్చబడాలి కాబట్టి దేవుడు నేను దప్పిగొనుచున్నాను అని చెప్పి ఆ మాట పలికాడు. కీర్తనలు 69:21 వచనం. కీర్తనలు 69:21 వచనం. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. చాలు. యోహాను సువార్త 19:29 చూసుకుంటే, చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజీ చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. కాబట్టి కీర్తన 22:15లో, నా బలము ఎండిపోయి చిల్ల పింకు వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. నా బలము ఎండిపోయి అంటే యేసు ప్రభు వారు మధ్యరాత్రి నుంచి కూడా ఎంతగానో హింసింపబడ్డాడు, కొరడాలతో కొట్టింపబడ్డాడు. ఆయన శరీరాన్ని ముక్కలు ముక్కలుగా రాలిపోయే విధంగా కొరడాలతో చీల్చేస్తున్నాయి. ఆ కొరడాలు ఒక్కొక్కటి ఎట్లా ఉంటుందంటే 5 కొంకెలు, ఒక కొరడాకి 5 కొంకెలు కలిగి ఉంటాయి. అవి ఆ కొంకెలకు చుట్టూ తాళ్ళు ఉంటాయి, ఆ కొరడాకు చుట్టూ అమర్చబడి ఉంటాయంట. అవి వీపు మీద అది యేసుప్రభు వారిని కొట్టినప్పుడు అవి అలా లాగుతున్నాడు. ఆ చర్మం అంతా నాగలి చాళ్ళు ఏ విధంగా అయితే దున్నేసినట్లుగా ముక్కలుగా కింద రాలిపోయేదన్నమాట. అలా చేశారు కాబట్టి ఆ నొప్పి బాధ యేసుప్రభుకు తెలియకూడదని చెప్పి ఆ మత్తు కలిపిన చేదు చిరకను ఇవ్వాలనుకున్నారు. కానీ యేసయ్య దానిని పుచ్చుకొనలేదు. ఎందుకంటే యేసుప్రభు వారు ఇంకా మాట్లాడవలసింది ఉంది కాబట్టి. అప్పుడు మార్కు సువార్త 15:23. మార్కు సువార్త 15వ అధ్యాయము 23వ వచనం. స్పీడ్గా చదవండి, మా లేట్ చేస్తున్నారు. అంతటా బోలము కలిపిన ద్రాక్షారసము ఆయనకి ఇచ్చిరి గాని ఆయన దాన్ని పుచ్చుకొనలేదు. చాలు. బోలము అనగా ఒక మత్తు పదార్థం. అది మన భాషలో చెప్పాలంటే ఎనస్థీషియా. ఆపరేషన్స్ చేసేటప్పుడు ఆ పేషెంట్కి నొప్పి తెలియకుండా ఉండాలని చెప్పి ఆ మత్తు అనేది ఇస్తారు. కాబట్టి యేసయ్య కూడా ఆ సిలువలో ఉన్నప్పుడు ఆయనకి ఆ నొప్పి, ఆ బాధ అనేది తెలియకూడదని చెప్పి వాళ్ళు ఆ చిరకను ఇవ్వాలనుకున్నారనమాట. అయితే నిర్గమకాండము 17వ అధ్యాయము 6వ వచనం. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలు పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. చాలు. ఇక్కడ బండ ఎవరనేది చూసుకుంటే ఆ బండ క్రీస్తే. ఇశ్రాయేలీయుల ప్రజలు 6 లక్షల కాలుబలం వాళ్ళు. అంతమందికి దేవుడు బండ నుండి నీరు ఇచ్చినప్పుడు యేసు ప్రభు వారికి దప్పికని ఎందుకు అన్నారంటే, అది ఆత్మల పట్ల దేవునికి ఉన్నటువంటి దప్పిక కాబట్టి. అట్లాగే
మన యొక్క పాపమునకు శిక్షగా ఆయన అనుభవిస్తున్నటువంటి దాహము. సమరయ స్త్రీ గురించి చూసుకుంటే యోహాను సువార్త 4వ అధ్యాయము 6 నుంచి చదువుకుందాం. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న ఎక్కువ తగ్గించా మైక్. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమును కిమ్మని ఆమెను అడిగెను. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళి చాలు 6వ వచనంలో చూసుకుంటే యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతిని ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. అక్కడ సమరయ స్త్రీ గురించి చూసుకుంటే ఆమె ఒక పాపము కలిగిన స్త్రీగా మనకు కనబడుతుంది. ఆమె యేసుప్రభు వారు అక్కడ ఆల్రెడీ వచ్చి కూర్చొని ఉన్నారు. ఎందుకంటే ఆమె అక్కడికి వస్తుందని యేసుప్రభు వారికి తెలుసు. 12 గంటలు అంటే ఎప్పుడైనా ఎవరైనా నీళ్ళు తెచ్చుకోవాలంటే ఉదయం వేళలో కానీ సాయంత్రం వేళలో కానీ తెచ్చుకుంటారు. కాబట్టి ఆమె ఆ టైంలోకి ఎందుకు వచ్చిందంటే యేసుప్రభు వారు ఆ పాపాల నుండి ఆమెను విడిపించడానికి వచ్చాడు. కాబట్టి యేసుప్రభు వారికి ఆమెకి సంభాషణ జరిగినప్పుడు ఆమె పాపము నుండి ఆమె విడిపించబడింది. కాబట్టి 34వ వచనంలో చూసుకుంటే యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమైనది. అక్కడ ఆమె ఎప్పుడైతే ఆమె మారు మనసు పొంది ఆమె ఆ ఊరు అందరినీ మార్చిందో అప్పుడు ఆయన ఆకలి తీరినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. అట్లాగే మత్తయి సువార్త 25వ అధ్యాయము 35వ వచనం. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. దప్పిక గొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. పరదేశినై యుంటిని, నన్ను చేర్చుకుంటిరి. చాలు. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి అంటే మనము ఇతరుల పట్ల మనము ఏ విధంగా మన ప్రవర్తన కలిగి ఉంటున్నది. దేవుడే ఒక్కొక్కసారి మనకి ఎవరన్నా వచ్చి అడిగినప్పుడు మనం సహాయం చేసేవారుగా ఉండాలి. ఒక్కోసారి దేవుడే ఆ విధంగా వచ్చి మనకి సహాయం అడుగుతాడు. కాబట్టి మత్తయి సువార్త 40వ వచనంలో చూసుకుంటే అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. ఎప్పుడైతే మనము ఇతరులకి మనం సహాయం పడతామో అట్లాగే మనము దేవునికి ఆయన ఆకలి తీర్చేవారుగా మనం కూడా ఆత్మల పట్ల భారం కలిగిన వారుగా మనం ఉండాలి. కాబట్టి దేవుడు నేను దప్పికొనుచున్నానని ఎందుకు అన్నాడంటే మన ఆత్మీయ జీవితంలో మనం కూడా అనేక రీతులుగా దప్పిక కలిగి ఉండాలని చెప్పి దేవుడు నేను దప్పికొనుచున్నాను అని చెప్పి మాట పలికాడు. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన దైవ సేవకులకి నా యొక్క హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. స్తోత్రాలు. రైట్. గ్లోరీ.